నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ చాలా మంది అడిగేది ఏంటంటే ఆన్లైన్ త్రూ మనీని ఎర్న్ చేసుకునే సోర్సెస్ అయితే చాలా చెప్తున్నారు. దానికి ప్రాసెస్ ఏంటి అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ త్రూ మనీని ఎర్న్ చేసే అవకాశాలు ఉంటాయని అడుగుతున్నారు. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కానీ అఫ్లియేట్ కానీ ఇవన్నీ అంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. కానీ కొంతమంది ఉమెన్స్కి ఏంటంటే ఇంట్లో ప్రోడక్ట్స్ ఓన్గా తయారు చేసే టాలెంట్ ఉంటుంది. కొంతమందికి పొడులు తయారు చేసే టాలెంట్ ఉంటుంది. కొంతమందికి పూర్వకాలంలో ఉండే పచ్చళ్ళు కానివ్వండి ఇంకేమైనా అవి ఇంట్రడ్యూస్ చేస్తే మార్కెట్కి సేలింగ్ బాగుండే అవకాశం ఉంటుందన్న ఆలోచన ఎక్కడో ఉంటుంది. బట్ వాళ్ళకి ఏ విధంగా ఆన్లైన్ త్రూ వీటిని సేల్ చేయొచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ ఏ విధంగా వాడుకోవాలనే విషయం వాళ్ళకి అర్థం కాదు. సో సైట్స్ ఏమున్నాయి, దానికి తగ్గ బిజినెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటాం, ఒక వే ఏదైనా ఉందా దానికి? మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే ఆన్లైన్ మనీ మేకింగ్కి సంబంధించి మన కంటిన్యూస్ 2023కి సంబంధించిన బెస్ట్ వేస్ అన్నీ కూడా ఒక సిరీస్ లాగా చేస్తూ ఉన్నాం. అందులో ఇది వచ్చేసరికి 6th ఎపిసోడ్. సో దీనిలో మనం వచ్చేసరికి ఏంటి అంటే సెల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆన్లైన్. సో ముందుగా మనం అయితే ప్రోడక్ట్స్ తీసుకుందాం. ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే చాలామందికి ప్రోడక్ట్ అనగానే వేరే ఏదో ఆలోచన వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే చాలామంది చిన్న చిన్న హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కనుక చూస్తే మినియేచర్ కీ చైన్స్ తయారు చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు బెంగళూరులో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లేస్ ప్యాకెట్ ఉందనుకోండి, దానికి చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. లేస్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం దాన్ని ఒక చిన్న కీ చైన్ లాగా చేస్తారు. రియల్ ప్యాకెట్ లాగా ఉంటుంది చూడడానికి, బట్ అది ఒక కీ చైన్. అలా ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లేతో తయారు చేస్తారు. క్లేతో ఒక కీ చైన్ లాగా తయారు చేసి ఇస్తూ ఉంటారు. మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్. ఇదిగోండి మ్యాగీకి సంబంధించి. సో మ్యాగీ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇది ఒక క్లేతో తయారు చేసినటువంటి ఒక కీ చైన్. ఇదిగోండి ఇవి చూడండి ఎంతకు అమ్ముతున్నారు, 549 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఇట్లా మనం ఏంటి అంటే ఏదైనా సరే ఒక్క చిన్న ఆర్ట్ కావచ్చు, పికిల్స్ కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళు ఏం చేయగలిగితే వాటిని ఈ విధంగా ఈరోజు ఆన్లైన్లో మనం చేసి అమ్మగలిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి ఏదో కంపెనీ రిజిస్ట్రేషన్స్ అవి కూడా ఏది అవసరం లేదు. ఫస్ట్ మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో మంచి ప్రోడక్ట్ చేయగలరు, మీకు ఈ టెక్నికల్ నాలెడ్జే తెలియదు, కావాలి అంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మీకు హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇవి కనుక ఆన్లైన్ త్రూ మనీని ఎర్న్ చేసుకోవాలనుకుంటే, మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు అనుకుంటే మన దగ్గరైనా కాదండి, డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఆ విషయంలో హెల్ప్ చేయగలుగుతారు. ఎటువంటి వెబ్సైట్స్ కానివ్వండి, ఆన్లైన్ త్రూ ఎటువంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే కొంతమంది అన్నిటినీ నమ్మలేమంటూ ఉంటారు. అండ్ మనీ విషయానికి వచ్చేసరికి పర్టికులర్గా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ప్రోడక్ట్ని తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నప్పుడు రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఇన్ టైంలో కావాలనుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఒక్కసారి ఎటువంటి సైట్స్ త్రూ వెళ్తే బెటర్? సాధారణంగా ఎవరైనా సరే అది మీ సొంత ప్రోడక్ట్ ఉండి ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు సొంతగా ఒక ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా క్రియేట్ చేసి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. కేవలం మొబైల్ ఉపయోగించుకుని విత్ హెల్ప్ ఆఫ్ దుకాన్ యాప్, దుకాన్ అని చెప్పి ఒక మొబైల్ యాప్ ఉంది. ఓకే, జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో దుకాన్ అని చెప్పి ఒక మొబైల్ యాప్ ఉంది. ఈ యాప్ ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా ఇదిగోండి షాపిఫై అనేది ఉంది, ఇది ఉపయోగించవచ్చు. డిజిటల్ స్టోర్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డిజిటల్ స్టోరూమ్ చూపిస్తాను. అది కూడా మీకు చూడండి 50 lakh పీపుల్ వాడుతున్నారు ఇది డౌన్లోడ్స్. సో ఇది మనకేంటి అంటే నెలకి ఒక 200 రూపాయలతో మనం స్టోర్ రన్ చేసుకోవచ్చు. 50 రూపాయలతో కూడా మనం స్టోర్ రన్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు అమెజాన్. సో అమెజాన్లో ఎలా అయితే ప్రోడక్ట్స్ ఉంటాయి చూడొచ్చు, కొనుక్కోవచ్చు, అలా మన సొంత స్టోర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరుతో కావాలి అంటే sairamesh.dukaan.com అని వస్తుంది. లేదు నేను ఒక డొమైన్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా డైరెక్ట్గా sairamesh.com అనో సాయి రమేష్ పికిల్స్ అనో ఏ ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్తో అలా ఒక .com డొమైన్ కూడా కొనుక్కోవచ్చు. అది ఓపెన్ చేయగానే మన ప్రోడక్ట్ కనిపిస్తాయి. ఏది కావాలంటే అది కొనుక్కుంటాం. వాళ్ళు డైరెక్ట్ కొంటారు, పేమెంట్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు మన అకౌంట్కి. ప్రోడక్ట్ కూడా వీళ్ళే డెలివరీ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా కూడా దీని గురించి కావాలంటే కూడా ఆల్రెడీ మనం గతంలోనే దీని మీద డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మనీ వ్యాలెట్ యూట్యూబ్ ఛానల్లో ఈ దుకాన్ యాప్కి సంబంధించిన వీడియో ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మనం పద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు కామెంట్స్లో చూసినా కూడా ఏముంటుందంటే మీరు ఆ దుకాన్ యాప్ గురించి క్లియర్గా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. బాబు మేము ఆల్రెడీ దీని మీద వీడియోస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో అమ్మాలి అంటే ఉన్న వేస్ అన్నీ చెప్తూ ఉన్నాం.
ఒకవేళ మీకు ఇంకా ఏ వేస్ గురించి కావాలో కూడా కింద కామెంట్ చేస్తే వాటి మీద కూడా మేము డీటెయిల్ వీడియోస్ చేస్తాం. ఓకే. సో ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ దుకాణం ఒకటి, డిజిటల్ షోరూమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే. దుకాణం అని ఒకటి ఉంది, డిజిటల్ షోరూమ్ అని ఒకటి ఉంది. ఇట్లా మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయండి. ఈ యాప్లో ఏ యాప్ నుంచి అయినా కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఒక పద్ధతి. లేదు షాపిఫై అని చెప్పి ఉంటుంది, ఇదిగోండి షాపిఫై అని చెప్పి ఉంటుంది. దీంతో మన సొంత ఆన్లైన్ స్టోర్ తయారు చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే, ఇక దానిలో ఎటువంటి ఇది కూడా లేదు, మన సొంత స్టోర్. దీనికి వచ్చేసరికి మీకు ప్రైసింగ్ ఇక్కడ చూడండి, దీని మీద కూడా డీటెయిల్ వీడియో ఉంది ఆల్రెడీ మన దానిలో. ఓకే. చూడండి ప్రైసింగ్ మీకు 20 రూపీస్ పర్ మంత్. ఫస్ట్ 3 months వీళ్ళు రన్ చేయాలనుకుంటే కేవలం 60 రూపాయలతో వీళ్ళ సొంత స్టోర్ రన్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు కేవలం ఇక్కడ పే చేయాల్సింది 60 రూపాయలు. వీళ్ళు ఏమేమి ఇస్తారు అంటే మొత్తం టెక్నాలజీ అంతా ఇక్కడే ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడ లిస్టింగ్ చేసుకుంటాం. డిజైన్ కూడా వీళ్ళదే ఉంటుంది, మొత్తం సైట్ అంతా కూడా నీట్గా డిజైన్ చేసేసి ఉంటుంది. నేను మీకు మన స్టూడెంట్స్ చేస్తున్న ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఈ 2 ఎందుకు చూపిస్తున్నానంటే మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు ఈ సైట్స్కి. ఆ సైట్ డిజైన్ చేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన వాళ్ళే. ఇదిగోండి ఇప్పుడు ఈ సైట్ ఉంది, ఏంటి అంటే వేరే ఎవరో సేమ్ ఇందాక మనం అనుకున్నట్లుగానే వాళ్ళకి పికిల్స్ బాగా చేయగలరు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ మీద ఒక 27 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్ చేయగలము, మేము దానిలో ఎక్స్పర్టైజ్ అని చెప్పి మన స్టూడెంట్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ స్టోర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ అండి, ఏ కంట్రీ నుంచి అయినా సరే ఈ సైట్లో ఆర్డర్ పెడితే వాళ్ళు డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే స్టోర్ వాళ్ళు ఉన్నారో ఇంకా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. ఆర్డర్ వస్తే ఏ కస్టమర్ నుంచి వచ్చిందా అనేది చూసుకోవడం. ఆల్రెడీ కొరియర్ కంపెనీ కూడా మనమే టైప్ చేసేసి ఉంటాం, షిప్ రాకెట్ అని చెప్పి ఉంటుంది. అదే వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా దానిలోనే అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. సో ఇప్పుడు ఇదే కనుక తెలియకపోతే అమ్మో మనం ఏంటి, ఈ సైట్ ఏంటి, అమ్మో అంత టెక్నాలజీ కావాలి కదా అని చెప్పి చాలామంది భయపడి ఆగిపోతారు. ఈ విధంగా చిన్నగా చూడండి 60 రూపాయలు అండి. ఫస్ట్ 3 నెలలకు 60 రూపాయలు. 3 నెలలు ట్రై చేయండి, బాగోలేదు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే ఓకే, దెన్ మీరు ఇంకో పద్ధతి ట్రై చేసుకోవచ్చు. అంటే సార్ చాలా మందికి ఆన్లైన్ త్రూ అనగానే మనీ పెట్టుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది. అదే బయట స్టోర్ ఓపెన్ చేయాలంటే lakhs of amount కావాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. అదేదో ఆ బిజినెస్ ఆన్లైన్ త్రూ మనం క్రియేట్ చేసుకుంటే పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ అనే సోర్సెస్ చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ప్రోడక్ట్ అమ్మాలి అంటే ఒకటి ఆన్లైన్ స్టోర్ పెట్టడం, 2 ఆ స్టోర్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయడంలో అది వేరు పద్ధతులు ఉపయోగించుకోవచ్చు. అది మీకు డిజిటల్ మార్కెటింగ్లో చాలా వేస్ ఉన్నాయి. ఏ పద్ధతులు ఉన్నాయి అనే దానిలో ఒకటి ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఈ-కామర్స్ స్టోర్, 2 ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ కూడా మా వల్ల కాదు అనుకుంటే కూడా దే కెన్ రిజిస్టర్. అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, బ్లింకిట్లో కావచ్చు, డొంజోలో కావచ్చు, ఇన్స్టామార్ట్ కావచ్చు, జియో మార్ట్ కావచ్చు. దానిలో రిజిస్టర్ అయితే కూడా ఆ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు సెట్ చేస్తారు ఆ యాప్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో మార్టో అయితే అమెజానో ఉంది, మీరు దానిలో రిజిస్టర్ అయితే సెట్ చేసే వాళ్ళు ఏదో సెట్ చేస్తారు. ఇదిగోండి మీకు ఇంకో సైట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది చూడండి, ఇది మిల్లెట్స్కి సంబంధించి. సో మిల్లెట్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అమెజాన్లో రిజిస్టర్ అయి ఉంటే అమెజాన్లో ఎవరో వెతుకుతారు, ఏమని మిల్లెట్ దోశ మిక్స్ అని వెతుకుతారు. ఆ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది లేరు అనుకోండి, ఖచ్చితంగా మందే వస్తుంది, ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది. ఉన్నా కూడా ఆల్రెడీ కస్టమర్ ఒకళ్ళు ట్రై చేశాక ఖచ్చితంగా కొంతమంది కొత్త ట్రై చేసే వాళ్ళు ఉంటారు. సో అక్కడ మనం లిస్టింగ్ అయి ఉంటే కూడా ఆటోమేటిక్గా బిజినెస్ రన్ అవుతుంది. ఇట్లా ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్లో రన్ అవటం కూడా ఒక మంచి పాయింట్ అండి. నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్లో మనకి బిగ్ బాస్కెట్ కానివ్వండి, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా షాప్ ఆప్షన్ వస్తుంది, ఫేస్బుక్లో కూడా మనం ప్రోడక్ట్ సెల్ చేయడానికి ఉంది. సో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు సోషల్ మీడియా. నెక్స్ట్ అలాగే ఆన్లైన్ క్లాసిఫైడ్ సైట్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఈవెన్ OLX ఇలాంటి జస్ట్ డైల్ ఇలాంటి వాటి నుంచి కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ అమ్మాలి అంటే ఎస్ ఓన్లీ ఫస్ట్ వీళ్ళకి ఒక ధైర్యం రావటం. ఈ 2 కనుక కొంచెం ఆలోచించుకుని ఒకసారి వీటి మీద వీడియోస్ చూస్తే వాళ్ళకు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది. ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేది ఒక 2-3 పాయింట్స్ చెప్తానండి. అంటే ఎలా ఉంటుంది అంటే ఇదివ్వండి, కస్టమర్స్కి ఏదైతే చాలామందికి ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటే దాన్ని రిజాల్వ్ చేసే ప్రోడక్ట్ ఏదైనా ఈజీగా క్లిక్ అవుతుంది.
ఇప్పుడు టేబుల్ మేట్ ఉంది, ఎందుకు టేబుల్ మేట్ క్లిక్ అయింది? ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా గబాలను అటెంగ్ ఏదో చిన్న బుక్ పెట్టుకోవడానికో ఛాయ్ తాగేటప్పుడు పెట్టుకోవడానికో ఉండదు. చదువుకునేటప్పుడు ముఖ్యంగా ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో చాలా ఇబ్బంది ఉంది. దాన్ని తగ్గ సెటప్ చేసుకునేది, సైజ్ అడ్జస్ట్ చేసుకునేదానికి అందరిలో పాసిబిలిటీ ఉండదు. కానీ ఇది అందరికీ నీడు. ఆ అవసరాన్ని గుర్తించారో ఒక ప్రోడక్ట్ వచ్చింది. అట్లా మనకేంటి అంటే ఎక్కువ మందికి ఉపయోగపడే ప్రోడక్ట్ ఏదైనా సరే ఫస్ట్ అది ఐడెంటిఫై చేయగలిగితే చాలండి. అక్కడ సగం సక్సెస్ అయిపోతారంటే ఇప్పుడు అందరూ ఇడ్లీ అమ్ముతున్నారు, కానీ ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా వచ్చి ఇడ్లీ అమ్మడం వల్ల కొత్తగా చేసేది ఏమి ఉండకపోవచ్చు. దానిలో మీరు ఇడ్లీ అమ్ముతున్నారు అందరూ, మీరు మిల్లెట్స్ ఇడ్లీ పెట్టండి. లేదు ఇంకా ప్రోటీన్ వేస్గా ఇంకా ఏదైనా చేయగలమో, ఇంకా బెటర్ ఏంటి, హెల్దీ వేలో ఇంకేం చేయొచ్చు అనేది ఒకసారి ఆలోచించుకుని కనుక చేసుకుని ఇప్పుడు 2023 వచ్చేసరికి ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా అనౌన్స్ చేశారు, దాని ఇంపార్టెన్స్ గుర్తించడం కోసం. సో దాని మీద మీరు వర్కౌట్ చేయండి. సో ఇట్లా మనకేంటి అంటే ఫస్ట్ కస్టమర్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మార్కెట్లో ఎక్కువ మంది ఇంకా దేనికోసం ఎదుగుతున్నారు, ఇంకా చాలామంది సొల్యూషన్స్ లేవు. ఇంకా ఒకప్పుడైతే కస్టమర్స్ వేరండి, ఇప్పుడున్న కస్టమర్స్ అంతా కూడా హెల్త్ మీద చాలా అవగాహనతో ఉన్నారు. అది ఒక చిన్న హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు మీకు ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటే ఎక్కువ సోప్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా చాలా ఆర్గానిక్ సోప్స్ వాడుతూ ఉన్నారు. రీసెంట్గా నేను నిన్న కూడా ఒక కేస్ స్టడీ చూడటం జరిగింది. డాంకీ మిల్క్ సంబంధించి డాంకీ మిల్క్తో సోప్ చేస్తూ ఉన్నారు. ఎలా అంటే నెక్స్ట్ 1 yearకి కూడా వాళ్ళకి ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయి ఉన్నాయి. అంటే ఎంత నీడ్ ఉందో చూడండి మార్కెట్లో, ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీ వేలో. ఇంకా నేను మీకు చాలా ప్రోడక్ట్స్ కూడా చూపించగలుగుతాను. సో ఇట్లా మనకేంటి అంటే ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి చేయగలిగితే కనుక అద్భుతమైనటువంటి నెక్స్ట్. అలాగే ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసాము, దాని విజిబిలిటీ అది ఎక్కువ మందికి కనిపించేలాగా చేయాలి. ప్రోడక్ట్ చేసాము, ఎక్కడో పెట్టుకుంటే మనకు ఉపయోగం ఉండదు. ఓన్లీ నేను OLX ద్వారానే చేస్తాను అంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఈ పద్ధతులన్నీ ట్రై చేయండి. నేను మీకు ఇందా చెప్పాను, ఆ మార్కెట్ ప్లేసెస్లో రిజిస్టర్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఒక ప్రోడక్ట్ వాడాక బాగుంటే మౌత్ పబ్లిసిటీ మీద మనకి ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఈ పద్ధతులన్నీ ట్రై చేయండి. ఒకటే పద్ధతి తీసుకుని ఏదో నేను OLXలో పెట్టాను ఎవరో కొనలేదంటే అది రైట్ ప్లేస్ కాదు. ఏ ప్రోడక్ట్కి ప్రతి ప్రోడక్ట్కి రైట్ ప్లేసెస్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్కి ఎక్కడ అమ్మాలి అనేది తెలుసుకుని చేయాలి. నెక్స్ట్ అలాగే మార్కెట్ని అనాలిసిస్ చేయాలి. అసలు దానికి ఎంత మార్కెట్ ఉంది. చెప్పాను మీకు ఎంత చెప్పినట్టుగానే, మనం ఓన్లీ మళ్ళీ రెగ్యులర్ ఉన్న ఐటమ్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఏదో పెట్టేసేసి కొనట్లేదు రావట్లేదు అంటే కాదు. కొత్తగా ఏమొస్తున్నాయి మీకు చెప్పినట్టు చాలా న్యూ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇప్పుడైతే ఈవెన్ ఎరువు కూడా ఇంట్లో తయారు చేసింది ఉంటే కొనడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం మొక్కలకి ఏవైతే అందరూ కూడా గార్డెనింగ్ చేసుకుంటూ ఉన్నారు, దానికి ఎరువు కూడా ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ ఎరువు కూడా కొనుక్కుంటూ ఉన్నారు. సో ఇది చిన్నవండి. మనం ఆ నీడ్ ఐడెంటిఫై చేయటం, మనకున్న పాసిబిలిటీస్ని బట్టి ఈ విధంగా కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్ ప్రోడక్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా మంచి సోర్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ గురించి కానివ్వండి, కోర్సెస్ గురించి కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ త్రూ మనీ సోర్సెస్ని క్రియేట్ చేసుకునే ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఎవరికైనా నీడ్ ఉండి ఎస్పెషల్లీ మీ గైడెన్స్ కనుక కావాలి అనుకుంటే, లేకపోతే మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ త్రూ ఏదైనా యాప్ని కానీ డిజైన్ చేసుకోవాలనుకున్నా, వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలనుకున్నా, అసలు ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయన్నారు మ్యామ్? మీకు ఇప్పుడు చెప్పినట్లుగా ఎవరైనా సరే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ వెతికైనా సరే తెలుసుకోవచ్చు. లేదు మన త్రూ కనుక వీళ్ళు ప్రాపర్గా నేర్చుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనకేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. అంటే ఒక ఆన్లైన్ స్టోర్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా అమ్మాలి, ఇవన్నీ కూడా మన డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.